రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని అందరూ లైట్ తీసుకుంటున్నారా? తన డేట్ల కోసం ట్రై చేసే బ్యాచ్ అంతా ఇప్పుడు తనని పక్కకు పెట్టారా? ఆఖరికి లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా రౌడీ స్టార్ ని సైడ్ చేశాడంటున్నారు. మరి విజయ్ ఫేట్ మారేదన్నాడు. ఒకే ఒక్క లైగర్ తో విజయ్ దేవరకొండ జీవితం తలకిందులైంది. ఒక్క ఫ్లాప్ తో పెద్ద దర్శకులంతా రౌడీ స్టార్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒకే సినిమా హీరో ఫేట్ ని డిసైడ్ చేస్తుందా? ఈ డౌట్లన్నీ నిజానికి దగ్గరగానే ఉన్నాయంటున్నారు. నిజానికి విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులతో హిట్ వచ్చినా అంత క్రేజ్ రాలేదు. కానీ ఒక్క మూవీ అర్జున్ రెడ్డితో టాప్ స్టార్లకి మించే రేంజ్ క్రేజ్ సొంతమైంది. ఒక్క మూవీ హిట్ తో ఇంత ఇమేజ్ పెరిగితే అలానే ఒకే ఒక ఫ్లాప్ తో అంతే ఇమేజ్ డ్యామేజ్ అవ్వదా? ఈ డౌట్ ని నిజం చేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. విజయ్ దేవరకొండ ఖుషి మూవీ చేస్తే సగం షూటింగ్ పూర్తవగానే సమంత హెల్త్ కండిషన్ గాడి తప్పింది. ఈ సినిమా మళ్లీ పట్టాలెప్పుడెక్కుతుందో తేలట్లేదు. ఆ తర్వాత ఏంటంటే మాత్రం విజయ్ దగ్గర ఆన్సర్ లేదంటున్నారు. లైగర్ ఫ్లాప్ తర్వాత జనగణమనకు విజయే బ్రేక్ వేసుకున్నాడు. సరే, సీన్ లో ఇంకో సుకుమార్ మూవీ ఉంది కదా అనుకుంటే పుష్ప 2 తర్వాత సీన్ మారేలా ఉంది. విజయ్ ని కాదని రామ్ చరణ్ కే సయ్యనెలా ఉన్నాడట సుకుమార్. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అనగానే మరి పుష్ప 2 తర్వాత రౌడీ స్టార్ సినిమా ఉండదా అని డౌట్లు వచ్చాయి. విజయ్ సినిమా తర్వాతే చెర్రీ మూవీ కావచ్చన్నారు. కానీ లైగర్ ఫ్లాప్ తర్వాత రౌడీని సుకుమార్ లైట్ తీసుకుంటున్నాడట. హరీష్ శంకర్ కూడా అలా లైట్ తీసుకున్నాడంటున్నారు. దీంతో తనకి ఓ సాలిడ్ హిట్ వస్తే తప్ప పెద్ద దర్శకుల దర్శన భాగ్యం కలగదనే మాట వినిపిస్తోంది.